మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరం లాంటి వారు. కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి. సెల్ ఫోన్ బ్యాటరీతో నడుస్తుంది కాబట్టి సరిపోయింది. అదే పెట్రోల్ డీజిల్తో అయిన ఉంటే ఇప్పటికే సగం జనాలు రోడ్డు పాలయ్యేవారు. అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు. అదే అమృతం దొరికితే పిల్లలకి పెట్టేవాళ్ళు మన తల్లిదండ్రులు. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలో అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడు బాధించదు, నీకు ఎప్పుడు భారము కాదు. అభిమానంగా 4 మాటలు మాట్లాడాలన్నా అరగంట నటించవలసి వస్తుందని బాధపడుతున్నారు కొందరు. అభిమానంగా 4 మాటలు మాట్లాడాలన్నా అరగంట నటించాల్సి వస్తుందని బాధపడుతున్నారు కొందరు. ఏది శాశ్వతం? నీకున్న డబ్బా, నీ ముఖానికి ఉన్న అందమా, నీతో ఉన్న అధికారమా? నువ్వే ఈ భూమి మీద శాశ్వతము కానప్పుడు ఇవన్నీ ఎలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగానే తల్లి గర్భం నుంచి వచ్చావు, ఒంటరిగానే భూమి తల్లి గర్భంలోకి పోతావు. ఇది మాత్రం పచ్చి నిజం మిత్రమా. ఎలుక రాతిది అయితే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిది అయితే పాలు పోస్తాం, ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండం వేసి దండం పెడతాం, ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికి ఉన్నవాడికి ఇవ్వం. రాయిలో ద్వైతం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వం గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? ఆలోచిద్దాం. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అభిమానం హద్దులు దాటితే 100 తప్పులు చేసినా అన్నీ ఒప్పులుగానే కనిపిస్తాయి. ద్వేషముతో నిండిన మనసుతో చూస్తే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది. ప్రేమతో దేన్నైనా భరించగలిగే మనం ద్వేషముతో దేనిని సహించలేము. అందుకే సాధ్యమైనంత వరకు ప్రేమతో ఉండటానికి ప్రయత్నిద్దాం. కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ, గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ. దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ, వీడిపోతే తెలుస్తుంది మనిషి విలువ. స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహితుని విలువ. మనసులో మాట మంచితనమే మనిషిని ముంచుతూ వచ్చింది. చెడ్డవాడి వైపు చెయ్యెత్తే సాహసం కూడా చెయ్యదు ఈ సమాజం. ఒక్కసారి క్రింద పడి చూడు, నిన్నెత్తడానికి ఒక చెయ్యి కూడా ముందుకు రాదు. ఒకసారి పైకి ఎగిరి చూడు, లాగి దించేయడానికి 100 చేతులు ముందుకొస్తాయి. 100 కోట్లు ఉన్నా 100 ఏళ్ళు బతకలేము. 10 ఇళ్ళు ఉన్నా ఉండేది ఒక్క ఇంట్లోనే. ఉన్న ఈ ఒక్క జన్మకి 100 ఏళ్ళు గుర్తించేలా బ్రతకాలి, 10 మందికి సహాయం చేసేలా ఉండాలి. బంధాన్ని భారముతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే నిలబడుతుంది. కొందరిని కలిస్తేనే కొన్ని తెలుస్తాయి, మరికొందరిని మరిస్తేనే జీవితంలో ఎన్నో నిలుస్తాయి.